ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన విశ్వాసం గనక క్రియలు లేనిదైతే మరి అది మృతమైనది అవుతుంది. క్రియలు లేని విశ్వాసము మృతము అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు మనం దేవుడు ఒక్కడే అని నమ్ముతాం. యాకోబు గారు అంటూ ఉన్నారు కదా, మరి ఈరోజు వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, బాగానే బైబిల్ పట్టుకున్నావు, చర్చికి వెళ్తున్నావు, బాగానే ప్రార్థన చేస్తున్నావు. కానీ అలా నమ్మడం మంచిదే, కానీ దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. దెయ్యాలకు కూడా తెలుసు ఆయన మాత్రమే దేవుడని. మనం క్రియలు లేని విశ్వాసం కనుక కలిగి ఉంటే మన భక్తి వ్యర్థమే, మన విశ్వాసం నిష్ఫలమైపోయింది అని మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం గారిని గనుక మనం చూస్తే ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు తన క్రియల వలన అతడు నీతిమంతుడిగా తీర్పు పొందాడు. మరి ఇంట్లో ఉండి ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇస్సాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పలేదు, కానీ అతను తీసుకుని మరి ఆ పర్వతం మీదకి వెళ్ళి ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధపడిపోయాడు. తన విశ్వాసాన్ని క్రియల్లో చూపించాడు. అంత మాత్రమే కాదు, రాహాబు అను వేశ్యను మనం చూస్తే గనక వేగుల వారుగా వెళ్ళిన వారిని కాపాడింది, వేరొక మార్గాన వారిని పంపించేసింది. అలాగే తన ఇంటి వారిని సంరక్షించుకోవడం కొరకు వారిని అందరినీ మరి కాపాడుతూ వచ్చింది, సంరక్షిస్తూ వచ్చింది. సేమ్ అలాగే మనుష్యుడు విశ్వాస మూలంన మాత్రము కాక క్రియల మూలంనను నీతిమంతుడని ఎంచబడతాడు అని వాక్యం చెప్తుంది. చాలాసార్లు మనం బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తాం, కానీ మన క్రియల్లో ప్రభువుని చూపించాం. ఎంతసేపు గొడవలు పడుతూ పొరుగు వారిని ప్రేమించకుండా, నోటిలో మారు మనసు లేకుండా, నోటి మాటల విషయంలో మారు మనసు లేకుండా ఇతరులకి తీర్పు తీరుస్తూ చాలా విషయాలు మన విశ్వాసానికి మన క్రియలకి పొంతనే ఉండదు. నేను మారాను చర్చికి వెళ్తున్నానని బైబిల్ పట్టుకుంటాం, కానీ నామకార్థంగా బ్రతుకుతాం. మన క్రియల్లో ఎక్కడా కూడా క్రీస్తును చూపించాం. బైబిల్ ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ప్రాణం లేని శరీరం ఎట్లాగైతే మృతమైపోయిద్దో సేమ్ అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. మనం క్రీస్తునందు దేవుని నీతిగా మార్చబడ్డాం. నీతిగా మార్చబడిన మనము నీతి క్రియలు కలిగి జీవించాలి. విశ్వాసము క్రియల్లో మనం చూపించాలి. చాలాసార్లు విపరీతంగా కోప్పడిపోతూ నోటి మాటలు ఎలా పడితే అలా విసిరేసేస్తూ మరి మందిరానికి వెళ్ళిపోతూ చాలే ఈ భక్తి అని అనుకుంటే గనక మనల్ని మనం మోసం చేసుకోవడమే. ఎవడైనా తన నోటికి కళ్ళం పెట్టుకోనని ఎడల వాని భక్తి వ్యర్థమే అని వాక్యం చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతూ ఉంది. నోటి మాటలు, నాలుక మరి మన సర్వ శరీరానికి మాలిన్యం కలుగజేస్తుందని వాక్యం చెప్తుంది. సో వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, నేను ఏదో మారాను, ఏదో మందిరానికి వెళ్తున్నాను అని అనుకుంటే సరిపోదు. మన క్రియల మూలంగా ప్రభువును మనం కనపరిచే వారంగా ఉండాలి. క్రియల ద్వారా క్రీస్తుని కనపరిచే వారంగా మనం ఉండాలి అనేది దేవుని చిత్తం. సో మన విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైంది అయిపోయింది. మాటలు ఒకలాగా చేతలు ఒకలాగా క్రైస్తవుడికి ఉండకూడదు. బైబిల్ చెప్తుంది. బయట కూడా సామెత ఉంది కదండి, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్. నోటితో ఒకటి చెప్పి చేతలతో ఇంకొకటి చేస్తే మనం ఎవరి జీవితాల్ని ప్రభు కొరకు ప్రభావితం చేయలేం, ఎవరిని ప్రభు కొరకు సంపాదించలేం. మనుషులు ఎప్పుడైనా నోటితో కంటే కూడా చేతలతో చేసి చూపిస్తే అనేక మంది మారుతారు. సో వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, ప్రభువుని నమ్ముతున్నాను బైబిల్కి వెళ్ళిపోయి బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్ళిపోయి బ్రతుకు మార్చుకోకుండా ఉంటే ఏంటి ఉపయోగం? మన మాటలు, మన చూపులు, మన చేష్టలు, మన స్వభావం ద్వారా క్రీస్తును మనం కనపరచలేకపోతే ఏంటి ఉపయోగం? సో సంపూర్ణమైన మారు మనసు, సంపూర్ణంగా మనం క్రీస్తులోనికి మారిపోవాలి. మన స్వభావం పూర్తిగా క్రీస్తులాగా మారాలి. అలాంటి ఉన్నతమైన భాగ్యం, క్రియలను కలిగిన విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించుగాక. భక్తున్నప్పటికీ దాని శక్తిని ఆశ్రయించలేని క్రైస్తవులంగా కాక
భక్తి కలిగిన వారంగాను దాని శక్తిని ఆశ్రయించిన వారంగాను మనం ముందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.